వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. యుఎస్సిఐఎస్ లేటెస్ట్గా H1B రిజిస్ట్రేషన్ ట్రెండ్స్ రిలీజ్ చేసింది. సో వీటి గురించి మనం చాంద్ గారిని అడిగి అసలు ఓవరాల్గా ట్రెండ్స్ ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం. చాంద్ గారు నమస్కారం అండి. నమస్తే కృష్ణ గారు. చాంద్ గారు, 4-5 రోజుల క్రితం H1B లాటరీ ట్రెండ్స్ బయటకు వచ్చినాయి. అసలు ఎట్లా ఉన్నాయండి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే? మీ ఒపీనియన్ ఏంటి? సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం బాగానే డ్రాస్టిక్ డ్రాప్ ఉందండి. ఎందుకంటే డ్రాస్టిక్ డ్రాప్ ఎందుకంటే ఇప్పుడు మనం 2021 ఫిజికల్ ఇయర్ నుంచి మనము ఈ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నడుస్తుంది. సో ఇది ఆల్మోస్ట్ 6 years మనకంటే లాస్ట్ 6 years నుంచి ఈ ప్రాసెస్ అంటే ఈ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు ఉంది. ఈ మొత్తం ఈ అన్ని ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ మనకి ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ వర్సెస్ కరెంట్ ఇయర్ ఎప్పుడు ఏంటంటే గ్రోత్ అంటే పాజిటివ్లో ఉండేది, అంటే మోర్ నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వచ్చేవి. అయితే ఈ ఇయర్ ఫస్ట్ టైం ఏమైందంటే మీరు 2025 నెంబర్స్ వర్సెస్ 2026, ఎందుకంటే ఈ ఇయర్ లాటరీని దే కాల్ ఇట్ యాజ్ ఫిజికల్ ఇయర్ 2026. సో ఈ ఫిజికల్ ఇయర్ 2026 నెంబర్స్ కనుక చూస్తే ఈ ఇయర్ మనకి ఆల్మోస్ట్ 3.5 lakhs, అరౌండ్ 350,000 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ స్టిల్ లాట్ మోర్ దెన్ వాట్ వీ హ్యావ్, ఎందుకంటే మనకు అక్కడ ఉన్నది ఓన్లీ 85,000 స్లాట్స్, అయితే మనకు వచ్చింది 350,000 H1B రిజిస్ట్రేషన్స్. కానీ మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ అ డ్రాప్ ఆఫ్ 27%, అంటే ఆల్మోస్ట్ 1/4, అంటే మోర్ దెన్ 1/4 తగ్గిపోయినాయి నెంబర్స్. అంటే సో లాస్ట్ ఇయర్ కన్నా చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి, ఆల్మోస్ట్ బై 27%. సో లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 480,000 అప్లికేషన్స్ వస్తే ఈ ఇయర్ ఓన్లీ 350,000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. సో డెఫినెట్లీ ఏంటంటే డిమాండ్ తగ్గిందండి. అంటే ఇట్ కుడ్ బి ఫర్ వేరియస్ రీజన్స్. మేబీ మార్కెట్ కొంచెం వీక్గా ఉంది, మేబీ ఎకనామిక్ కండిషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ లిటిల్ బిట్ డిఫరెంట్. సో ఏదైనా రీజన్ ఏదైనా కూడా డెఫినెట్లీ డిమాండ్ అయితే మాత్రం క్లియర్లీ స్టాట్స్లో 27% డిక్రీజ్ అయితే కనబడుతుంది మనకి. థ్యాంక్ యూ చాంద్ గారు. ఇప్పుడు ఓవరాల్గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారండి ఇక్కడ? ఈ ఇయర్ అండి 120,000 సెలెక్షన్స్ ని సెలెక్ట్ చేశారు. అక్కడ ఉన్నది 85,000 మాత్రమే స్లాట్స్, బట్ సెలెక్ట్ అయింది మాత్రం 120,000. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళకు కూడా తెలుసు, కొందరు అప్లై చేయరు, కొన్ని డినయల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కనుక కొంచెం ఉన్నదానికన్నా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకుంటారు. అది ఎవ్రీ ఇయర్ జరిగేదే. సో ఈ ఇయర్ అయితే 120,000 తీసుకున్నారు. అది కూడా లాస్ట్ ఇయర్ కన్నా చాలా తక్కువ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 135,000 సెలెక్ట్ చేశారు ఫస్ట్ లాటరీలో, అయినా కూడా మనకు సెకండ్ లాటరీ వచ్చింది. ఈ ఇయర్ అయితే సెలెక్ట్ చేస్తే 120,000 సెలెక్ట్ చేశారు. అంటే ఇప్పుడున్న ట్రెండ్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కూడా తక్కువగానే ఉన్నాయి చాంద్ గారు. అట్లా మీరు అన్నట్టు ఇప్పుడు సెకండ్ లాటరీకి వెళ్ళడానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో? సెకండ్ లాటరీకి అయితే అంటే నేను ఇప్పటివరకు చూస్తున్న డిమాండ్ అంటే ఇప్పుడు మా దగ్గర వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు అప్లై చేస్తాం, కొందరు డ్రాప్ అవుతాం, ఇవన్నీ చూస్తున్నాం కనుక నాకైతే డెఫినెట్లీ సెకండ్ లాటరీ ఛాన్సెస్ అయితే హైగా కనబడుతున్నాయండి. ఎందుకంటే ఎకనామిక్ కండిషన్స్ చూసినా, మనం అక్కడ ఇమిగ్రేషన్ రెట్రిక్ చూసినా బయట, అదే కాకుండా నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ సెలెక్షన్స్ సెలెక్ట్ చేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్లాట్స్ సేమ్, లాస్ట్ ఇయర్ 85,000, ఇయర్ 85,000, బట్ లాస్ట్ ఇయర్ 135,000 సెలెక్ట్ చేశారు, అయినా కూడా సెకండ్ లాటరీ వచ్చింది మనకి. అసలు ఇయర్ సెలెక్ట్ చేస్తే తక్కువ మంది సెలెక్ట్ చేశారు. సో అందుకోసం ఏంటంటే సెకండ్ లాటరీ ఛాన్సెస్ నాకైతే కొంచెం డెఫినెట్లీ ఎంతో కొంత సెకండ్ లాటరీ అయితే ఉండొచ్చు అని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చాంద్ గారు. వ్యూవర్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, వాటిపై చాంద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.